అందరికీ నమస్తే అన్న. ప్రజెంట్ మనం నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కమ్మవారిపల్లె గ్రామంలోని రైతు భార్గవన్న తోటలో ఉన్నాను. అన్న మీరు మొత్తం మిర్చి ఎన్ని ఎకరాలు పెట్టారన్నా? 8 ఎకరాలు. 8 ఎకరాలు అంటే మీరు వ్యవసాయమేనా ఏమన్నా చదువుకున్నారన్నా? ఇంతకుముందు 13 years ఫార్మసీలో జాబ్ చేస్తుంటే కర్నూలులో విశ్వభారత్ హాస్పిటల్లో. కరోనా టైం నుంచి కరోనా టైం లాక్డౌన్ లో ఇంటికి వచ్చాను. 1 year మిర్చి చేశాను. ఏదో లాభసాటిగా అప్పుడు పంట వండింది. ఇదే కంటిన్యూ ఆ జాబ్ వదిలేసి కంటిన్యూగా వ్యవసాయంలోనే మిర్చి పండిస్తా సెటిల్ అయినాను. మీరే కదన్నా, కరోనా టైంలో చాలా మంది జాబ్ చేసుకున్న వాళ్ళు వ్యవసాయం చేసుకున్నారు. వ్యవసాయంలోనే అట్టే కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు కొన్ని ఏరియాలో గమనిస్తానన్నా అన్న. అంటే ఇప్పుడు మీరు వ్యవసాయం చేయబట్టి కరోనా టైం నుంచి చేస్తాను. అంటే మిర్చినేనా ఓన్లీ బ్యాడేనా? మిర్చినే, వేరేది ఏది పెట్టారు అన్న? ఈ సంవత్సరం వచ్చేసి 8 ఎకరాలు పెట్టారు. 8 ఎకరాలు. ఓకే అన్న. ఈ రోజు మేము ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏదంటే అన్న, మనము మన అనంతపురం ఏరియాలో మనం మిర్చికి సంబంధించి కొన్ని వీడియోలు పెడతా ఉన్నాం. సో ఆ వీడియోలు చూసి అన్న ఇక్కడికి పిలిచారు. అన్న మందు నాకు కూడా కావాలన్నా, నేను కూడా 8 ఎకరాలు పెట్టినాను అన్నారు. అన్న ఆ వీడియోలలో మీరు చూసింది ఏ వీడియో చూసారన్నా? లాస్ట్ చౌదరి అని సర్వోత్తమ్ చౌదరి ఏదో అనంతపురం డిస్టిక్ లో వీడియో చేశారు. ఆయన ఆ వీడియోలో మీరు దీంట్లో దమ్ము ఉన్నట్టు బాగా మాట్లాడినందుకు ఏదో బాగున్నట్టుంది రిజల్ట్. హరి ఆల్రెడీ నాకు ఎప్పుడు టిక్ టాక్ నుంచి వాళ్ళ అల్లుడి వీడియోలు ఎప్పుడో టిక్ టాక్ నుంచి పరిచయం. సరే ఒకసారి కాల్ చేసి మందు తెప్పించుకుందాం అని చెప్పి కాల్ చేసి తెప్పించుకోవడం జరిగింది ఈరోజు. రేపు మార్నింగ్ స్ప్రే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకేనా. మనము మొన్న ఉరవకొండ దగ్గర 6 కొట్టాల అంటే విడపనకల్లో 6 కొట్టాలలో సర్వోత్తమ్ చౌదరి అన్న వీడియో పెట్టినాం. దీనికి మనం ఛాలెంజ్ చేసి ఇది మంది ఇచ్చాం. అన్న ఇది కొట్టానన్నా, కొట్టిన తర్వాత వీడియో వేద్దామని చెప్పేసి దానికి కూడా టైం దగ్గరలో పడింది. ఇంకా వీడియో చేస్తాము అన్న. ఆ వీడియో చూసి నిర్వేద అగ్రోటిక్ కంపెనీకి సంబంధించిన భారాన్ని అయితే ఇవాళ దీన్ని తెప్పించుకున్నారన్న. సో తెప్పించుకున్న తర్వాత మనం ఇది చూద్దాం ఎలా ఉందని చెప్పేసి మనము పులివెందుల నుంచి ఇక్కడికి వచ్చాం. ఎంత ఉంది మన రైతు దూరం? 110 కిలోమీటర్లు ఉంటుంది. సో అన్న రైతు బుక్ చేసుకుని అన్న అంటే మీ ఫాలోవర్ అన్న, మీరు కూడా ఒకసారి రాండి అన్న, మిమ్మల్ని కూడా చూసినట్టు ఉంటుంది అంటే ఇక్కడికి వచ్చాం. అంటే మా అల్లుడు నవదీప్ గాడు, అంటే మీరు కరోనా టైంలో జాబ్ వదిలేసి వ్యవసాయం ఎట్లా చేసినారో, కరోనా టైంలో నేను కూడా వీడియోలు చేసి అప్పటి నుంచి ఇట్లా అంటే ఇంతవరకు మీ వరకు వచ్చాను నేను. అది అంతే. సో ఈ మందు తీసుకోవడం అన్న అంటే ఇట్లా మేము అన్న చెప్తే ఈ మందు అయితే తీసుకొని అన్నకి ఇస్తున్నాము. అన్న మీరు రేపు పొద్దున్నే కొడతారన్న? మీరు అంటే మీ ఏరియాలో ఎన్ని ఎకరాల్లో మిర్చి ఉంటుందన్నా? ఇప్పుడు ఈ చుట్టుపక్కల అయితే ఒక 500 నుంచి 1000 ఎకరాల లోపల కావచ్చు అనుకుంటున్నాను. ఓన్లీ బేడ? బేడ కాదు, ఇది నామదార్ 264 సూపర్ 10 రకాలు, తేజ రకాలు, 6-3 రకాలు ఇక్కడ ఎక్కువ వేసేది. బ్యాడికి అయితే ఇక్కడ వేయరు తక్కువ, చాలా బ్యాడికి అయితే ఇక్కడ పండియారు. మళ్ళీ సూపర్ 10, నామదార్ 264, NM5 ఈ పంటలు మాత్రం ఇక్కడ వేస్తారు. ఓకే. మీరు మామూలుగా మిర్చి ఇప్పుడు కరోనా టైం నుంచి పండిస్తూ ఉంటారు కదా, మిర్చికి వచ్చే రోగాలు ఎక్కువ ఏమి ఉంటాయన్నా? ఈ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో నల్లి ఎక్కువ అటాక్ అవుతుంది. అప్పుడు బింగి ముడుసుకుపోవడం ఇవన్నీ జరుగుతాయి. దాన్ని తట్టుకొని ఇప్పటి వరకు నేను చూసిన ఈ 5 years అవుతుంది నేను వ్యవసాయం చేయబట్టి. ఈ 5 years నుంచి నల్లికి తట్టుకునే ఒక సీడ్ అంటే కన్నా నామదార్ సీడ్ అయితే కన్నా నల్లికి బాగా తట్టుకుంది. ఈ చుట్టుపక్కల ఏరియాలో నాందార్ సీడ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో. అది నల్లికి తట్టుకొని నిలబడుతుంది కాబట్టి. అంటే మనకి మిర్చిలో వచ్చేది ఎక్కువ ఏది అటాక్ చేస్తుంది అంటారు? మిర్చికి ఎక్కువ తెల్లదోమ అన్నప్పుడు వైరస్ వస్తుంది. వైరస్ అంటే కొన్ని ఈ రకాలకు వైరస్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు మేము నాటిన నాందార్ సీడ్కు వైరస్ మ్యాక్సిమం చాలా తక్కువ. వైరస్ అయితే అటాక్ కాదని చెప్పి ఎప్పుడు మేము 5 years నాటుతాం, ఇంతవరకు వైరస్ రాలేదు. దీనికి నల్లి అటాక్ అవుతుంది నవంబర్ డిసెంబర్లో. ఆ 2 నెలలు బాగా కంట్రోల్లో మందులు 3 days కూతురు అలా కొట్టుకున్నాం అనుకో, ఇది మ్యాక్సిమం 30 క్వింటాలు, 35 క్వింటాల వరకు, 40 క్వింటాల వరకు నువ్వు వండించినావు. ఓకే. హైయెస్ట్ రేట్ ఏ రేట్ అమ్మినారన్నా మీరు బేడ? ఈ రకం నేను 235 అమ్మినాను. కేజీ 235. ఏంది స్వామి, ఆ రేటు చూసే నేను ఫస్ట్ ఇయర్ నాటినాను. అప్పుడు 1 year మామూలుగా అయితే నేను అమ్మడానికి ఇప్పుడు 88-90 రూపాయలకి అమ్మాలి. కానీ నేను అమ్మకుండా ఎట్లా నష్టం వచ్చిందని చెప్పి గోడంలో పెట్టేసిన, ఏసీ గోడంలో పెట్టేసినాను. ఒక 1 year దాని గురించి ఆలోచించలేదు. 1 year తర్వాత ఓ రోజు పోయి 160 రూపాయలు పడింది రేటు. కానీ అది కూడా నాకు రేటు నచ్చుబాటు కాక ఎన్నికి వచ్చేసినాను. వచ్చిన ఒక 45-60 days లోపల 235 రూపాయలు అమ్మించాను. అది అమ్మినాను. ఆ రోజు లెక్క చూసాను, ఇంతవరకు మళ్ళీ లెక్క చూడలేదన్న. వస్తుందన్న మన మామూలుగా లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు ఇయర్ ఇదే 4 ఎకరాల్లో 300 బోరాలు అంటే
దాదాపు ఎకరాకు 35 క్వింటాలు పండించినాను. అంతకుముందు సంవత్సరం 30 క్వింటాలు. ఇదే అందరి వాళ్ళు ఇక్కడే డిన్నర్ ఇవి అరేంజ్ చేసి కంపెనీ వాళ్ళు మొత్తం అరేంజ్ చేసి రైతులంతా ఇక్కడే పెట్టినారు. ఆ 2 years ఈ రేట్ అవ్వలేదు. ఈ రేట్ అవ్వింటే కొడుతుంది అన్న. వ్యవసాయం నమ్మకం అంటే మనం మేము కూడా అరటి పెడతా ఉంటాం కాబట్టి ఏదో ఒక రోజు కొడతాము. మొన్న ఈ ఇయర్లో కూడా మనం దగ్గర దగ్గర 25,000 బీట్ చేసినాం. ముందుసారి 30,000 కూడా బీట్ చేసినాం. ఏమసకు చూసినాం కదా, ఈయన కూడా ఫార్మరే. మా ఏరియాలో మిర్చి అందు పెడుతుంటారు. ఇంకా మనవారు మాకు డ్రోన్లతో మందులు కొడుతుంటాడు. మనకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనవారు వాళ్ళ ఊరే ఇది. మనకు మన ఏరియాలో ఎక్కువ డ్రోన్తో మందు కొడుతుంటాడు కదా, మనవారు వాళ్ళ ఊరే ఇది. వీళ్ళంతా మన వీడియోలు చూస్తూ ఉంటారు. ఈరోజు ఇక్కడికి పిలుచుకొని వచ్చి వీడియో అయితే చేస్తున్నాము. మనం ఎక్కువ చెప్పండి. కానీ నేను ఇన్ని రోజులు హరి అనేది పచ్చిమిర్చి గురించే పెడుతుంటాడు మందులు అవన్నీ. లాస్ట్ టైం ఆయన చౌదరి అని చెప్పి వీడియో చేశారు. ఎండుమిర్చి కొట్టించాడు కాబట్టి ఎండుమిర్చి గురించి చేస్తున్నారని చెప్పి హరి అన్న ఫోన్ చేసి అమ్మేసి ఈ మందు తెప్పించుకోవడం జరిగింది ఈరోజు. అన్న థ్యాంక్ యూ అన్న. సో మనకు మిర్చిలో మామూలుగా చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు అంటే పూత దశ వచ్చేంత వరకు కింద ముడత పై ముడత నల్లి ఉంటుంది అన్న, ఎర్రనల్లి. నల్లి మనకు కింద అంటే పచ్చదోమ మనకి ఎక్కువగా తెల్లదోమ పచ్చదోమ వల్ల కింది ముడత పై ముడత వచ్చి ఉంటుంది. నల్లి కూడా ఈ టైంలో అటాక్ అయింది అనుకున్న చెట్టు అసలు పెరుగుదల ఉండదు, ముడత భయంకరంగా ముడత వచ్చేస్తుంది. ఆ 3 కంట్రోల్ చేసుకుంటే చాలు. మనకు నల్ల తామర అనేది పూత దశలో ఎక్కువ వస్తుంది మనకు. ఇక్కడ మీరు కూడా డ్రోన్లతో కొడుతుంటారా మిర్చికి? డ్రోన్లతో తక్కువ, మాక్సిమం థైమాన్ స్పేర్తోనే కొడతాను, లేదంటే ట్రాక్టర్ స్పేర్. ఓకే అన్న. ఇది మీరు కొట్టే రోజు ఒక ఫోటోలు తీసుకొని పెట్టుకోండి నా వీడియో. కొట్టిన 6-7 రోజుల తర్వాత మళ్ళీ నాకు ఫోటోలు పెట్టండి. నేను మన వాళ్ళకి తెలియపరచాలా దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పేసి. దీంట్లోకి మీరు ఏం చేస్తారంటే నిర్వేద అగ్రోటెక్ కంపెనీ బారాన్లోకి సల్ఫర్ ఏదైనా సరే 80% ఉండేది కలుపుకోండి. బ్రహ్మాండంగా పనిచేస్తాను. ఇది వచ్చేసి ఎకరాకు. ఓకేనా? మీరు ఎందుకంటే ఇది పని చేసినప్పుడు మీ ఏరియాలో 500 ఎకరాలు ఉందంటున్నారు. పని చేసిందని వాళ్ళ ఊరికి చెప్పండి అంతే. నేను ఇక్కడ ఈ సరౌండింగ్ లో మా ఊర్లో అంతా కలిపి 500 ఎకరాలు అబ్బో ఉండొచ్చు. మీరు ఏం చెప్పొద్దు రైతులకు, నేను ఈ మందు కొట్టినాను పని చేసింది ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పండి. వాళ్ళకు బాగా పని చేసిందని నమ్మకం ఉంటే కొట్టినే, లేకపోతే లేదు. మీరు పని చేసిందంటే మాత్రం 10 మందికి చెప్పండి ఖచ్చితంగా. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ అన్న. మీరు మళ్ళీ కూడా ఈ ఇయర్ కూడా 230 పైన అబో మిర్చి అమ్మాలని, అంటే ఇంకా బాగా మిర్చి పండించి 10 మంది రైతులకు అంటే పలానా రైతు ఇట్లా భార్గవ్ అనే రైతు ఇంత పండించినాడు ఇంత అమ్మినాడు అని 10 మంది కూడా తెలుసుకొని 10 మందికి ఉపయోగపడేలాగా చేయాలని మనస్ఫూర్తి. రేటు ఎప్పుడు కలంలోకి పిలిచి నీతో కూడా వీడియో చేయిస్తాను. ఖచ్చితంగా వస్తాం అన్న. ఓకే థ్యాంక్ యూ అన్న. సో ఇది నేనే నా కోసం కాకపోయినా వేరే వాళ్ళతో షాంపులు కొట్టిస్తాను. నేను తెప్పించుకున్నాను అమౌంట్ పెట్టి, కానీ వేరే వాళ్ళకి కొట్టించి వాళ్ళకు రిజల్ట్ చూపిద్దామని అనుకుంటున్నాను. నచ్చితే అంటే నాకన్నా నువ్వు ఈ వీడియోలు చూసి నాకు ఇంప్రెస్ అయ్యి తెప్పించుకున్నాను, కానీ వేరే వాళ్ళు ఇంప్రెస్ కావాలంటే వాళ్ళకి శాంపుల్ కొట్టిద్దామా అని చెప్పి మీరు కొట్టండి. మీరు కొట్ట ఇప్పుడు మీరు కొట్టండి రిజల్ట్. ఇప్పుడు మీరు 8 ఎకరాల్లో నేను ఇచ్చింది 1 ఎకరాకే. నేను ఆల్రెడీ నీ వీడియో చూసి మొత్తం చూసి నేను తెప్పించుకున్నాను. వేరే వాళ్ళకు కూడా కన్ఫర్మ్ చేయాలంటే ఇది అమౌంట్ పోయినా పర్లేదు వాళ్ళకి కొట్టియాలని నేను ఫిక్స్ అయినాను. మంది బాగుంటే ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చారు తీసుకునేదానికి. ఓకే అన్న. ఏదేమైనా మనది మందు రిజల్ట్ ఎలా ఉంది అనేది 10 మందికి తెలియాలా. ఆల్రెడీ మన అనంతపురం ఏరియాలో చాలా మందికి తెలియపరిచినాము, రిజల్ట్ కూడా ఉంది. ఆ వీడియోలు కూడా మీరు చూసింటారు. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మనము 7 రోజుల తర్వాత అన్న కొట్టిన తర్వాత ఫోటోలు పెడతాడు మనకు. నేను వీలుంటే ఒకవేళ ఖచ్చితంగా వస్తాను, లేదంటే ఫోటోలు పెట్టండి. మీరు పొలంలో మందులు కొట్టడానికి రిజల్ట్ ఎట్లా ఉంటుందని చెప్పండి. నేను అక్కడనే వీడియోలో చెప్తాను, లేదంటే మళ్ళీ మీకోసం అదే పని వస్తాను. ఓకే థ్యాంక్ యూ అన్న. సో ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి, ప్రతి రైతుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ పిల్లలందరూ. థ్యాంక్ యూ. బై బై. జై రైతు బిడ్డ.